లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇంకా మీరు నడిపేటప్పుడు తాగి నడపడం కానీ ఇలాంటివి ఏం లేకుండా మీ జాగ్రత్తలు పాటించి నడిపిస్తే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటారు. నేను ప్రత్యేకంగా అదే చెప్తున్నాను, అందరూ నడుపుతారు సార్. సరే మీరు చక్కగా పోతున్నా ఎటో వస్తుంటారు, చూసుకొని నడుపుకోవాలి. ఏదన్నా ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిందంటే మీరు మానవత్వంతో వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఆటో వాళ్ళు అంటే ప్రతిదీ అన్ని విధాలుగా ఇప్పుడు ఎక్కడైనా ప్రతి దగ్గర కూడా ఆటో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. చిన్న చిన్నగా ఏది సామాన్య మానవుల కాంచి హై లెవెల్ వరకు కూడా మీరు ఎక్కడికైనా తీసుకుపోయే స్థాయి. ఆటో వాళ్ళే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఆటో వాళ్ళే మొత్తం ఆటోస్ ఇక్కడ ఉన్నాయో నేను చూస్తున్నాను. ఇక్కడ దగ్గర 50 ఆటోలు ఉన్నట్టున్నాయి. 50 ఆటోలకు కూడా ఇప్పుడు మా మిత్రులు ఉన్నారు, కళాప్రద మిత్రులు ఏమో చెప్పారు, మీకు ఏం చెప్పింది? స్పీడ్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే ఏది ఒక ట్రిపుల్ రైడ్ చేయొద్దు, మందు దాగి నడపొద్దు, లేకపోతే ఏమేమి చెప్పిందో అసలు అన్నీ అందరికీ తెలుసు కదా. మళ్ళా అన్నీ మనం చేస్తూనే ఉంటాం. మానవ లక్షణం అది, మానవ లక్షణం కాదు కదా. మానవ లక్షణం కాదు. మనం మైండ్కి ఏది చేయాలనుకుంటే అది చేసుకుంటాం. అట్లా చేయకుండా కొన్ని రెగ్యులేషన్స్ ఏది ఇక్కడ పెట్టినది అవగాహన, రోడ్డు భద్రత మీద కొత్త చట్టాలపైన అవగాహన పెట్టింది. రోడ్డు భద్రత అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కడు ఎవరిది ఆడు చేయాలన్న సంగతి తెలుసు. కానీ మనం ఎంతమందికి చేస్తున్నాం, ఎంతమంది చేస్తున్నారు, ఇక్కడ ఎంతమంది ఎక్కించుకుంటారు, ఆటోలు ఎంతమంది ఎక్కించుకుంటారండి మీరు?